యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటామో అంతమంది విరోధులు మన జీవితాల్లో ఉంటారు. కానీ దేవుడు అంటున్న మాట, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ సొంత తల్లిదండ్రులు వారి ఆదరిస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు, ప్రసన్న ఆంటీ గారు, వారు జగడగుంటిపాలెం, తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రులు సమానులు ప్రభాకర్ అంకుల్, ప్రసన్న ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభాకర్ అంకుల్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఏ విరోధం అయితే వారి జీవితాల్లో ఉన్నాయో ప్రభా, అవి వర్ధిల్లకుండా మీరు మహిమ పొందుకునే విధంగా గొప్ప కార్యం చేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వారు యేసు అనుచరుల పరిచర్యని ఎంతగానో ప్రోత్సహిస్తూ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యకి సహాయపడుతూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు రక్షణ సువార్త విని వారి జీవితాల్లో దేవుడు మన తోడు ఉండగా విరోధకరమైన ఏ ఆయుధం వర్ధిల్లదనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభాకర్ అంకుల్ గారిని, ప్రసన్న ఆంటీ గారిని, వారి బిడ్డలు, కుమారుడు అక్షయ్ తన వ్యాపారం కొరకు, అనుష తన 2 బిడ్డల కొరకే, భర్త కొరకే, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించండి. ప్రాముఖ్యంగా అంకుల్ గారు ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయపడండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం విని ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం, అదేవిధంగా ఆజ్ఞ భక్తిని వెంటాడుము, ప్రయాసపడుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, ఏ భక్తితోనైతే వారు జీవించి ఏ యేసునైతే వారిని వెంబడిస్తున్నారు ప్రభా, ఆ ఆజ్ఞ వారి జీవితాల్లో ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకునే అనుభవంలోకి వీరికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించి బలపరిచి నడిపించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏం చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దేవుని చిత్తమైతే సెప్టెంబర్ 25 నాన్నగారు ప్రభునందు నిద్రించి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 25ని 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3rd యానివర్సరీలో మరి ఫస్ట్ 2 యానివర్సరీస్ని ఆదికాండ ధ్యానాలు అనే బుక్స్ రిలీజ్ చేస్తాం జరిగింది. నాన్నగారు రేడియోలో మరి టీవీలో వర్స్ బై వర్స్, వచనం వెంబడి వచనం చెప్పిన వర్తమానాల్ని నేను, తమ్ముడు బక్సింగ్, నాన్నగారు స్వహస్తాలతో రాసిన నోట్స్ని దాన్ని బుక్ రూపంలో చేస్తాం జరిగింది. ఆది కాండము కంప్లీట్ బుక్ ఆఫ్ జెనసిస్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 మరి 1st and 2nd యానివర్సరీలో రిలీజ్ చేస్తాం జరిగింది. దేవుని చిత్తమైతే మరి ఈ 25ని తిరుపతిలో రెవల్యూషన్ ప్రకటన గ్రంథ ధ్యానాలు వచనం వెంబడి వచనము కంపైలేషన్ చేస్తాం జరిగింది. మరి దేవుని చిత్తమైతే 25ని రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి దాని గురించి మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను ప్రార్థన చేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేస్తూ వచ్చాను. ఏం చెప్పాలి అనగా మరి 25ని నాన్నగారు ప్రకటన గ్రంథ ధ్యానాలు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. 7 దీవెనల గురించి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్న 7 దీవెనలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద 7 blessings ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సంఘానికి ఏ రీతిగా క్షేమావృద్ధి, సంఘము ఏ రీతిగా ఉండాలి, ఈ 7 దీవెనలు సంఘములో ఉంటే ఏ రీతిగా సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘాలు ఈనాడు ఏ రీతిగా ఉండాలో కంక్లూడ్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు ప్రకటన గ్రంథము అనటానికి తెలుగులో బాగానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ప్రత్యేకంగా యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చదువుతున్నప్పుడు రెవల్యూషన్స్ అనకూడదు. జాగ్రత్తగా మీరు వినాలి. రెవల్యూషన్స్ అనకూడదు. ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్.
ఇట్ ఈస్ ఓన్లీ రెవల్యూషన్స్ కాదు. అనేక సార్లు నేను ఇంగ్లీష్ సర్వీసెస్లో మాట్లాడుతున్నప్పుడు లెట్స్ టర్న్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటే చదివే వాళ్ళు రెవల్యూషన్స్ అని చదువుతారు. ఇట్ ఈస్ నాట్ ఎ రెవల్యూషన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ రెవల్యూషన్ టు ద అపోజిల్ జాన్. 7 దీవెనలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్ ఉన్నవారు చూడండి, ప్రభువారు మనము ఈ దీవెనలు మనము ధ్యానించే ముందు ఇంకొక 7 దీవెనలు అన్న వెంటనే మీకు ఇమీడియట్గా ఇంకొక 7 దీవెనలు మీకు గుర్తు రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7 దీవెనలు, 7 ద బియాటిట్యూడ్స్ అని అంటారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్, 7 బియాటిట్యూడ్స్. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఈ బియాటిట్యూడ్స్లో నుంచి 7 ఈ దీవెనలోంచి అనేక వర్తమానాలు ప్రభు వారు చెప్పారు. అది నూతన నిబంధన గ్రంథం. ప్రకటన గ్రంథము మత్తయి సువార్త, ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఈ 7 దీవెనల గురించి సంఘానికి చెప్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. సంఘానికి, సంఘ సభ్యులకి. మరి మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా ఈ భూలోకానికి వచ్చిన రీతిగా మనందరికీ తెలుసు. వెన్ హీ కేమ్ ద ఫస్ట్ టైమ్, హీ కేమ్ యాజ్ ద ల్యాంబ్, ద సాక్రిఫిషియల్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్లగా మన నశించు వారిని వెదకి రక్షించుటకు, పాపులను రక్షించుటకు ఆయన శిలువలో ఆయన రక్తము చిందించి ఆయన రక్తముల ద్వారా మనకు పాప క్షమాపణిచ్చుటకు మొట్టమొదటిసారిగా వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. రెండోసారి రాబోతున్నారు, ఈజ్ కమింగ్ సెకండ్ టైం. రెండోసారి ఏ రీతిగా రాబోతున్నారు అనగా పాపుల గురించి కాదు, జాగ్రత్త వినాలి. Paul is not coming for the sinners second time. He is coming second time for the righteous people. He is coming second time అనగా రెండోసారి పరిశుద్ధుల గురించి ఆయన రాబోతున్నాడు. రెండోసారి సంఘము గురించి రాబోతున్నాడు. రక్షింపబడిన వారు యేసు ప్రభు మీద ఆధారపడుతూ, రక్షింపబడిన వారు దేవుని వైపు చూస్తూ, రక్షింపబడిన వారు దేవుని వాక్య ప్రకారము, వాక్యపు వెలుగులో ఆ పరిశుద్ధతతో జీవించిన వారి గురించి రెండోసారి రాబోతున్నారు. ఆయన చెప్తున్న మాట, బిహోల్డ్ ఐ కమ్, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాక్యం చెప్పినప్పుడు అనేక సార్లు ప్రత్యేకంగా యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఒక ప్రశ్న, మేము ఎప్పటి నుంచో వింటున్నాము స్పర్జన్ అన్న, లేకపోతే పాస్టర్ గారు మేము ఎప్పటి నుంచో వింటున్నాము, ఆయన వస్తున్నారు అంటున్నారు కానీ ఇంకా రావటంలే అనే ప్రశ్న మీకు రావచ్చు. ఎందుకు రావటంలే, ఎందుకు ప్రభువారు ఆలస్యం చేస్తున్నారు అనగా, ఇంకా రక్షింపబడిన వారు, సంఘములో ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారేమో, మీ కుటుంబంలో ఇంకా యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభుని సొంత రక్షకుడా అంగీకరించిన వారు ఉన్నారేమో, ఇంకా మీ స్నేహితులు కావచ్చు, మీ తోబుట్టులు కావచ్చు, రక్షింపబడిన వారు ఇంకా ఉన్నారేమో, వారు నిత్య నరకాగ్నిలోకి వారు వెళ్ళకూడదని యేసు ప్రభు, గాడ్ ఈజ్ డిలేయింగ్ హిస్ కమింగ్. సంఘములో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షింపబడాలని, నీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు దేవుని సువార్త వినాలి అని ప్రభు హృదయాభిలాష. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీబడి టు పెరిష్ because he loves you so much. అందుకనే దేవుని వాక్యంలో John 3:16 says, he has sent his only begotten son so that none should perish, everybody should come to the everlasting grace and the knowledge of Jesus Christ. యేసు ప్రభు వారు రెండోసారి ఎందుకు రాబోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు రెండోసారి రాబోతున్నారు అని అర్థం చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటిసారి ఎందుకు వచ్చారో మీకు తెలియాలి కదా. అనేక సార్లు ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అమెరికా దేశంలో దేవుని ఇచ్చిన మహాకృప వల్ల మూడీ రేడియోలో మాట్లాడేవాడిని. ద ఫస్ట్ క్వశ్చన్ లిజినెస్ నేను అడిగే ప్రశ్న, డూ యు నో లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్? యేసు ప్రభు సొంత రక్షకుడా అని తెలుసా అని ఐ స్టార్ట్ విత్ దట్ మెసేజ్. నేను ఎక్కడ బోధించినప్పటికీ కూడా ద ఫస్ట్ క్వశ్చన్, ద ఫౌండేషన్, మనకి పునాది లేకుండా మనం ఇల్లు కట్టలేం కదా. పునాది స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. యేసు ప్రభు మొదటిసారి ఎందుకు వచ్చారో తెలియకుండా రెండోసారి గురించి మాట్లాడితే అసలు చాలా గందరగోళం అయిపోతుంది. కాబట్టి సింప్లిఫై చేసి ఫస్ట్ 2 బ్లెస్సింగ్స్ చెప్తాను. యేసు ప్రభు వారు మొదటిసారి ఎందుకు వచ్చారు, A, B and C. చిన్న పిల్లవాడు కూడా అర్థం కావాలి. అప్పుడప్పుడు మాలాంటి పాస్టర్స్ కొంచెం థియాలజీ చదివేసి, అంటే మా థియాలజీ అంతా చూపించేసుకోవాలని ఏదేదో లాంగ్వేజ్లో పెద్ద పెద్ద మాటలు వాడేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం. రక్షణ ఈజ్ వెరీ సింపుల్. రక్షణ ఈజ్ వెరీ సింపుల్. ఏ అనగా వి నీడ్ టు అడ్మిట్, అనగా మనం ఒప్పుకోవాలి. జాన్ స్పర్జన్ అను నేను పాపిని, నాకు పాప క్షమాపణ కావాలి అని నేను పాపిని అనే అవగాహన నాకు రావాలి.
వి నీడ్ టు అడ్మిట్, మనం ఒప్పుకోవాలి, నేను పాపిని అని నేను ఒప్పుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, బి అనగా నువ్వు నమ్మాలి, యేసు ప్రభు దేవుడు ఒక్కడే నన్ను రక్షించగలడు. పాపిష్టి నికృష్టి జీవితము జీవించే, అంధకార జీవితంలో జీవించే నన్ను రక్షించగల దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన శిలువలో నా గురించి మరణించి ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది అని మీరు నమ్మాలి. యు నీడ్ టు బిలీవ్ that Jesus Christ is the only God. జాగ్రత్తగా వినాలి. Jesus Christ is not God. Jesus Christ is the only God. ఏదో మంది మీద మిరియాలు జల్లిసినట్టు కాదు. యేసు ప్రభు is the exclusivity of the gospel. The exclusivity of Jesus Christ. అనగా యేసు ప్రభు ఒకడే దేవుడు. There is no other God who can forgive your sins. అనేక గ్రంథాలు, అనేక మత గ్రంథాలు చదివిన నేను, ఐ కెన్ టెల్ యూ, దెర్ ఇస్ నో అదర్ గాడ్ హూ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్. దెర్ ఇస్ నో అదర్ గాడ్ హూ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. శిలువ మీద నీ గురించి మరణించిన ఏ దేవుడు లేదు. నిన్ను పాపము నుంచి విమోచించగలిగిన, ఆయన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగిన దేవుడు ఏ దేవుడు లేదు. మనకు ఏకైక దేవుడు ఉన్న దేవుడు మనల్ని రక్షించగలడు, మన పాపముల నుంచి రక్షించగల దేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. బి యు నీడ్ టు బిలీవ్. C, you need to confess. కాదు, ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ యు ఆర్ సేవ్డ్. అనగా నువ్వు హృదయంలో నమ్మి, అమ్మ ఎవరన్నా చూడండి, ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరును సత్యవాక్యమును అనగా, జాగ్రత్త వినాలి, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, అమ్మ జాగ్రత్త, ఫస్ట్ వినాలి, రెండవదిగా విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూసారా, మీరు వినాలి, చెప్పాలి, మీరు వినాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు మీ వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడతారు. ద మోమెంట్ యూ బిలీవ్ అండ్ యూ హియర్ ద గాస్పుల్. అందుకనే దేవుని వాక్యం ఉంది, వినుట వలన ఏం వినాలి, అది జాగ్రత్తగా. జాన్ స్పర్జన్ కాదు, ఈ మధ్యలో ఈ టీవీలు వచ్చేసి టీవీలు మేలు చేసే బదులుగా కీడు చేసేస్తున్నాయి అంతే. జాన్ స్పర్జన్ని, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని వినకూడదు. మీరు ఎవరి మాటలు వినాలి, అది వండర్ఫుల్. దేవుని మాటలు, దేవుని మాటలు వినుట ద్వారా మీకు అది విశ్వాసం. ఏ వాక్యమైతే విని దేన్నైతే నమ్మారో, నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడతారు. ఈ మధ్యలో దిగిరా, పడిరా, దొర్లురా అని పరిశుద్ధాత్మ గురించి ఏదేదో చెప్పేస్తున్నారు బోధలు. నో, బ్యాచులర్స్, 2 మాస్టర్స్, డాక్టరేట్ చదివిన నేను చెప్తున్నాను, అక్కడ వాక్యము, దేవుని వాక్యం, యువర్ సీల్డ్. ఏం మామూలుగా కాదు, వాగ్దానము చేయబడిన ఆత్మచేత. యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాను, నేను వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్, బట్ ఐ విల్ సెండ్ యు ఎ కంఫర్టర్. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడతారు. ఇది ఫౌండేషన్. ఇది మనము ఈ ఫౌండేషన్ లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే, తమ్ముడు నువ్వు రక్షపడ్డావు అంటే, అయ్యో అన్న మా డాడీ పాస్టర్ అన్న. తమ్ముడు ఎప్పుడన్నా నువ్వు పాపాలను ఒప్పుకున్నావు, అసలు నువ్వు నీ జీవితం అంధకారంలో జీవిస్తున్నావని తెలుసా అంటే, అయ్యో లేదన్నా మా గ్రాండ్ ఫాదర్ బిషప్, రైట్ రెవరెండ్. నేను జోషి గారు పెద్ద అబ్బాయిని, రైట్, నాన్నగారు మీ అందరికీ తెలుసు. నేను ఎవరన్నా అడిగారు అనుకున్నాను, అన్న స్పర్జన్ అన్న ఎప్పుడన్నా మీరు మీ హృదయ ద్వారాలు తెలిసారు, మీరు ఒప్పుకున్నారు మీ అంటే, నేను జోషి గారు అబ్బాయిని అంటే టికెట్ హెవెన్ రాదు. నేను జోషి గారు పెద్ద అబ్బాయినైనా, ఎంత గొప్ప ప్రసంగికుడు అయినా, ఇండివిజువల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నీ వ్యక్తిగత పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ కన్ఫెషన్. యూ షుడ్ ఆస్క్ గాడ్. నువ్వు దేవుడిని అడగాలి, ప్రభువా నా హృదయంలోకి రా, ప్రభువా నా జీవితంలో ఉన్న అంధకారం తీసివేసి, నా జీవితంలో నా శాంతి, నా జీవితంలో నా నిస్పృహ నిరాశ తీసివేసి, నా పాపములను క్షమించి నాకు ప్రభువా నీ వెలుగును ప్రసాదించు ప్రభువా అని నువ్వు అడగాలి. అడుగుతున్నాను ఈరోజు, ఎప్పుడన్నా అటువంటి అనుభవం ఉందా మీ జీవితంలో? డూ యూ హ్యావ్, లెట్ మీ ఆస్క్ యూ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్ అండ్ ఓపెనింగ్ యువర్ హార్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్? If you don't have that experience, or if you're in a state of confusion, or ఇంకా కొంతమంది అంటారు, అన్న నేను ఇంకా కొన్ని సెట్ చేసుకొని రావాలన్నాను. అక్కడ సెట్ చేస్తానికి టైం ఉంటే కదా, సెట్ చేసే లోపల మన టైం అయిపోతుంది
కదా. కొంతమంది యవనస్తులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటారు, తమ్ముడు ఎందుకు తమ్ముడు నువ్వు ఇంకా రా. నేను మొన్న డాలస్లో వాక్యం చెప్తాను వెళ్ళారు. వాక్యం చెప్తానికి వెళ్తే ఓ చెల్లితో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి, పాస్టర్ గారు అన్న మా కుమార్తెతో మాట్లాడండి, ఏదేదో ప్రశ్నలు అడుగుతుంది, అసలు మాకేం తెలుస్తలేదు, ఎలా చెప్పాలా. సరే అని అపాలజెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై స్ట్రాంగ్ హోల్డ్. కాబట్టి నేను అన్నాను, సరే అమ్మ మీరు వరి కాకండి, నేను మాట్లాడుతాను. గంటన్నర చెల్లితో మాట్లాడితే, ఆ పాపతో మాట్లాడితే, షీఈ్ ఐ థింక్ 12th grade. ఎన్ని క్వశ్చన్స్, అబ్బా. నేను అనుకున్నాను మళ్ళా నేను చదవాల్సి వస్తుందేమో సెమినరీకి వెళ్ళి, అన్ని క్వశ్చన్స్ అనమాట. దేవుని మహా కృప వల్ల ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 hours షీ ఓపెన్డ్ హర్ హార్ట్ టు గాడ్ అండ్ సెడ్, ఎస్, ఐ నీడ్ జీసస్ ఇన్ మై హార్ట్. నా జీవితంలోకి యేసు ప్రభు నాకు కావాలి అనే అవగాహన ఆ బిడ్డకి కలిగింది. కాబట్టి షీ ఈజ్ సచ్ ఎ ట్రాన్స్ఫార్మ్. నాకు నిన్న టెక్స్ట్ పంపించారు. దే సెండ్ మీ ఎ టెక్స్ట్ అండ్ సెడ్, పాస్టర్ గారు అవర్ డాటర్ ఈజ్ ఎ న్యూ బీయింగ్. తన భాష కానీ, తన మాట కానీ, తన ప్రవర్తన కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న వెంటనే నేను అన్నాను, ఇట్ ఈస్ నాట్ జాన్ స్పర్జన్, ఇట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ప్రభువు మార్చే దేవుడు. మనము క్రైస్తత్వం అంటే మతం మార్చేస్తాం కాదు. ఈ మధ్యలో చాలా తప్పుడు బోధలు. అంటే ఈ పాస్టర్లకి తెలియక మత మార్పిడి కాదు. క్రైస్తత్వం అంటే మత మార్పిడి కాదు. క్రైస్తవం యేసు ప్రభు ఎప్పుడు మతం బోధించలేదు. యేసు ప్రభు ఏం బోధించారు అనగా మార్గము బోధించారు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం. నన్ను వెంబడించిన వాడు అంధకారములోంచి లేకుండా నిత్య జీవములోకి, వెలుగులోకి నడుచును. కాబట్టి మనం చెప్పేటప్పుడు మతం మార్పిడి గురించి కాదు, జీవితము మారాలి. మన జీవితాలను మార్చే దేవుడు, మతాలను మార్చే దేవుడు కాదు, జీవితాలను మార్చే దేవుడు యేసు ప్రభు. దట్ ఈస్ ద ఫౌండేషన్. మొట్టమొదటిగా చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. నెంబర్ 1, మొట్టమొదటిగా ఎవరు ధన్యులు అనగా మూడు విషయాలు ఇక్కడ. ఎవరు ధన్యులు? మొట్టమొదటి ధన్యత చెప్తున్నాను. ఎవరు ధన్యులు అనగా, అమ్మ, వారి చదివేవారు, అమ్మ, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. అది గైకొన్నవారు. ద వన్ హూ రీడ్స్ అండ్ ద వన్ హూ హియర్స్ and the one who understands are blessed. వినేవారు, గైకొనేవారు, చదివేవారు. కాదు, అడుగుతున్నాను ప్రశ్న. చదివేవారు, దేవుని వాక్యం చదివేవారు అడగాల ప్రశ్న మిమ్మల్ని. దేవుని డివోషన్, పర్సనల్ డివోషన్ చదివారు ఈరోజు? ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని అడిగారా? కాదు. ఈ మధ్యన ఎలాగైపోయిందంటే, ప్రొద్దున లేచి బిజీ అయిపోయి ఇలా తీసి లాటరీ సిస్టమ్ అయిపోయిందంటే, దేవుని వాక్యం ఇలా తీసి అబ్బా ఎంత మంచి వాక్యం వచ్చిందంటే కటకట చదివేసి పరిగెళ్ళిపోతుంది. అది ఏదో శ్రమ గురించి ఏదన్నా వచ్చిందానికి ఇదేంటి ఇలాగొచ్చింది, మళ్ళీ ఇంకోటిసారి చేద్దాం కాదు. దేవుని వాక్యము చదివేవారు. జాగ్రత్త ఉండాలి. సిస్టమాటిక్ స్టడీ. నీవు క్రమబద్ధంగా దేవుని వాక్యము చదివే అలవాటు నీ జీవితంలో ఉండాలి. నాన్నగారు మాకు నేర్పిన ఒక ఆధ్యాత్మిక అలవాటు ఏంటి అనగా, మోకాళ్ళ మీద. నాన్నగారు నేను చూసిన సమయాల్లో, నేను భారతదేశం వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా నేను నాన్నగారిని రూమ్లోకి వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఐదర్ హీజ్ ఆన్ ద నీస్, మోకాళ్ళ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటారు. చనిపోయే వరకు కూడా, ఆయన చనిపోయే రోజు కూడా కేర్ హాస్పిటల్లో దేవుని వాక్యము చదువుతూ, దేవుని వాక్యము చెబుతూ హీ వెంట్ టు ద లార్డ్. చదివేవారు ధన్యులు. దేవుని వాక్యం చదివేవారు. మీరు చెప్పవచ్చు, అన్న మాకు అర్థం కాదని. అర్థం కాకపోతే మాలాంటి పాస్టర్ని మీరు అడిగితే విల్ టెల్ యూ వేర్ టు స్టార్ట్. ఏ రీతిగా ప్రారంభించాలి, ఏ రీతిగా ఎక్కడ ప్రారంభించాలో మేము చెప్తాము. చదివేవారే కాకుండా ఎవరు ధన్యులు అనగా వినేవారు కూడా. అది కొంతమంది సంఘాలకు ఏ రీతిగా వస్తారంటే అటెండెన్స్ వేస్తానికి వస్తారు కొంతమంది. కాదు, ఏ రీతిగా అంటే వినేవారు. ఇంకో జాబితాలో ఏంటంటే ఇక్కడే ఉంటారు, బాడీ ప్రజెంట్. వండర్ఫుల్, భలే తెలుసండి మీకు. బాడీ ప్రజెంట్, అమ్మ చెల్లెమ్మ, బాడీ ప్రజెంట్. మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది తమ్ముడు. బాడీ ప్రజెంట్, మైండ్ ఇంకా నేను చెప్పను కానీ అలా తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట.
కాదు, బాడీ ప్రజెంట్ మైండ్. వింటున్నామా? దేవుని వాక్యం అని వింటున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యము ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం. ప్రతి సువార్త కూడికలో దేవుని వాక్యం వింటున్నాం. ప్రతి వార్షికంలో దేవుని వాక్యం వింటున్నాం. వినుట వలన విశ్వాసం కలుగును. డూ యూ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ కెన్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం? నీకు విశ్వాసం ఉన్నదా? నేను ఎదుర్కొంటున్న సమస్య. నీకు విశ్వాసం ఉన్నదా? నన్ను దేవుడు క్షమించగలడు. నీకు విశ్వాసం ఉన్నదా? దేవుడు నన్ను ఆదరించడు. నేనున్న ఊబిలో నుంచి, నేనున్న పరిస్థితుల్లో నుంచి, నేనున్న నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నుంచి దేవుడు నన్ను కాపాడగలడు, నాకు విముక్తి చేయగలడు అనే విశ్వాసం నీ జీవితంలో ఉన్నదా? ఇక్కడ ఉన్నంతసేపు ఎంత భక్తి, అయ్యో బాబోయ్, అసలు చేతులు ఎత్తేసి నోరు ఎప్పుడు పాడనోళ్ళు పాడేసి అందరు కనపడేటట్టు పక్కనోళ్ళు కూడా అదిరిపోవాలన్నమాట. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత భక్తి ఏంట్రా బాబు అని. ఎవరు ధన్యులు అమ్మ? ఎవరు ధన్యులు? చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు, నీవు గాయకొనేవారు ధన్యులు. గాయకొనాలి అనగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ప్రభువా, నువ్వు నేను చదువుతున్నాను, అర్థం కావటం లేదు. గాయకొనాలి. హి హస్ టు అండర్స్టాండ్. మనకు దేవుని వాక్యం తెలియకపోతే మనం అడగాలి, ప్రభువా, ఐ వాంట్ టు అండర్స్టాండ్, ప్లీజ్ హెల్ప్ మీ. అడిగితేనే కానీ అమ్మ చెప్పండి, అడగాలి, మీరు అడగాలి, ప్రభువాన్ని అడగాలి. ప్రభువా, నాకు అర్థం కావటం లేదు ప్రభువా, నేను చదువుతున్నాను, నేను వింటున్నాను, నాకు అర్థం కావటం లేదు ప్రభువా, నాకు అర్థం చేయను ఆయన అని నువ్వు ప్రార్థనలో అడిగినప్పుడు, ప్రార్థనలో దేవుడు నీకు నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, నీ ఆధ్యాత్మిక మనోనేత్రాలని, నీ ఆధ్యాత్మిక మనస్సును తెరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంతే. అంటే ఇప్పుడు మీకు ప్రశ్న, మీకేముండాలి? అది చెవులు ఉండాలి. మీరు వినాలి. మీరు వింటలేదంటే మీకు, అది నేను చెప్తలేదు, దేవుని వాక్యంలో ఉంది. మీరు చెవులు ఉన్నవారు వినుగాక. ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి, ఆ కీర్తన 115వ కీర్తన 6వ వచనం. కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. అది ఈ జాబితా కూడా ఉందన్నమాట. చెవులుంది కానీ వినరు. అంటే కొంతమంది మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కొంతమంది అదేంటో నాకు అర్థం కాదు. ఎవరన్నా వాక్యం వినాలంటే అయ్యో మాకు అన్నీ తెలుసండి బాబు అని. నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు, ఏం తెలియనోడు కన్నా చెప్పొచ్చు, అన్నీ తెలిసినోడు కన్నా చెప్పొచ్చు, మధ్యలో వాళ్ళకి ఏం చెప్పలేమురా బాబు అయ్యా అని. మధ్యలో ఉన్నవాళ్ళు అసలు అన్నీ తెలిసినట్టు పెద్ద. ఇప్పుడు నేను ఐ వెంట్ టు మెడికల్ హాస్పిటల్ ఇండస్ట్రీలో పనిచేశాను. ఐ హ్యావ్ ది మాస్టర్స్ ఇన్ రేడియాలజీ. నేను ఇప్పుడు ఏదో రేడియాలజీ బుక్లు పట్టేసుకొని చదువుకోకుండా బుక్లు పట్టుకొని తిరిగాను అనుకోండి, డాక్టర్ అయిపోతానో చెప్పండి. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోతానని బుక్లు పట్టుకొని తిరిగేశాడు అనుకోండి, ఇంజనీర్ అయిపోతాడు. ఏం చేయాలి? చదవాలి. దాన్ని ఏం చేయాలి? చదవాలంటే ఏం చేయాలి? ఓపెన్ చేసి టైం స్పెండ్ చేయాలి. ఎవరు ధన్యులు? అది చదివారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారా, నా హృదయము, నీ మాటలు నేను భుజించగా నా హృదయమునకు సంతోషమును ఆనందము కలుగజేయుచున్నవి. దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో సంతోషము, ఆనందం ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో నీకున్న బాధ, నీకున్న నిస్పృహ, నిరాశ, నీకున్న కృంగుదల వెళ్ళిపోవాలి దేవుని వాక్యం విన్నప్పుడు. అంతేగాని నీవు దేవుని వాక్యము నీ జీవితంలో బాధ, కష్టము, నష్టము, నిస్పృహ, నిరాశ ఉందంటే నువ్వు దేవుని వాక్యము వినటం లేదన్నమాట. దేవుని వాక్యం ఎటువంటి దేవుని వాక్యము చెప్పాలా? దేవుని వాక్యం ఎటువంటి దేవుని వాక్యం అనగా 119వ కీర్తన, 119 క్విక్గా అమ్మ, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము. అది చూసారా, నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. నీ త్రోవ చీకటమయము గుండా నువ్వు వెళ్తుంటే, నీకు ఆ అంధకారంలో నువ్వు వెళ్తుంటే, దేవుని వాక్యము నువ్వు పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు నీ పాదములకు నువ్వు వెలుగై ఉన్నది. నీవు నడిచే మార్గములో అది దీపమై వెలుగై ఉన్నది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు. కానీ వాక్యంలో ఏ విధంగా ఉన్నారు? నేను చెప్పే మాట, ఈ రోజుల్లో అనేక దుర్బోధలు, అనేక మంది ఏమి చెప్తున్నారో, ఏమి చేస్తున్నాము, క్రైస్తవ్యాన్ని లోకానికి ఏ విధంగా చిత్రీకరిస్తున్నాము
అనేది మర్చిపోయి కూడా మనం జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా మనం విశ్వాసులుగా బెరియా క్రైస్తవులు వలె ఏది వింటున్నామో, ఎవరు ఏది చేస్తున్నారో దాన్ని వాక్యపు వెలుగులో మనం గ్రహిస్తున్నామా, వాక్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇది తెలుసుకోవాలని యేసు అనుచరులుగా మా ఆశ. కాబట్టి మన తండ్రి సమానులు అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు రచించిన ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ఈ రెండిట్లో ఈ రోజుల్లో లోతు ఎందుకు అలా ఉన్నారు, మీ బుక్ ఈ బూతు బుక్, మీ గ్రంథం ఇలా అని చెప్పేవారికి ఆదికాండ ధ్యానాలలో ఉన్న మర్మాలు జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బుక్లోంచి మీరు చదివి ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైన, అంత్య దినాలలో ఏ విధంగా దుర్బోధలు ఉండబోతున్నాయి, ఏ విధంగా దుర్బోధలు ఉంటాయి, ఏ విధంగా కార్యాలు జరుగుతాయి అనేవి ప్రకటన గ్రంథంలో అద్భుత రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ గారి ద్వారా రాయించారు. కాబట్టి ఆ గ్రంథాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారు బోధించినవి, వారు రాసినవి, స్వహస్తాలతో రాసినవి ఒక పుస్తకం రూపంలో తీయబడతాయి. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరొక్కసారి చేతులు జోడించి మీ కుమారుని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భక్త సింగ్ అనే నా విజ్ఞాపన, మా అన్నయ్య గారు జాన్ స్పర్జన్ గారి విజ్ఞాపన, ఏది పడితే విన్నదంతా నమ్మకండి, అది వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. చూసిందంతా నమ్మకండి, మీరు వాక్యపు వెలుగు పరీక్షించుకోండి, మీరు అప్పుడు వాటిని నమ్మండి. కాబట్టి జోషన్న గారు రచించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సిద్ధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం సిద్ధపడుతున్నాయి. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రదర్, బాగా ఉన్నాము, కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్. క్రైస్తవులు ఏ విధంగా నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించండి అనే ఆజ్ఞని తుంగలో దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట, అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా, పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసపత్రిక యేసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డాయి. కావలసిన వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. సందేహాలు ఉన్నవారు, అనుమానాలు ఉన్నవారు, సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి. ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి. మరవకండి, యేసు అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది. ఆ మాసపత్రికను మీరు తెప్పించుకోండి. దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి, తెప్పించుకోమని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను
ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.